హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసే ముందు మీరు భద్రాచలం వీడియో డే 1 వీడియో కూడా చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మేము నైట్ స్టే చేసింది అయితే ఎడుగురాలపల్లి అనే ఒక విలేజ్లో స్టే చేసాం అనమాట. ఇక్కడ మా బావగారు హౌస్ ఉంది. సో ఎవరు లేరు అనేసి అంటే ఇక్కడ ఉండిపోయాం ఇంకా, ఎందుకంటే ఆ డిస్టెన్స్ కవర్ చేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు భద్రాచలంలో రూమ్ తీసుకుని ఉన్నామంటే మళ్ళీ మార్నింగ్ అక్కడ నుంచి రావాలి. సో ఈ డిస్టెన్స్ అంతా ఎందుకని చెప్పేసి వచ్చేసి మెయిన్ రోడ్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి చింతూరు ఫస్ట్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే టిఫిన్ చేయాలి. తర్వాత ఏదైనా ఆలోచించాలి తప్ప నైట్ పడుకున్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్తాం అనుకుంటూ ఉండేము. సో ఇప్పుడు ఫైనల్లీ మనం ఆన్ రోడ్. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఈరోజు 200 km వరకు ఉంది. సో త్వరగా వెళ్తే ఓకే, అట్లీస్ట్ ఎలా చూస్తే 250 km వస్తుందేమో. మొత్తం అంతా కవర్ చేయాలి. చింతూరు వచ్చాం అనమాట. చింతూరు వచ్చేసి ఇక్కడ టిఫిన్ కానీ చెప్పేసి ఆగాము. సో ఫస్ట్ మేము ఇడ్లీ తీసుకున్నాం. ఎలా ఉంటుంది టేస్ట్ చేసుకుని తీసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళాల్సింది ఇంకా పొల్లేరు వాటర్ ఫాల్స్. నిన్న నైట్ నుంచి మాకు సిగ్నల్స్ లేవాడ, సో చాలా ఇబ్బంది పడ్డాము. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు ఎక్కడ ఉన్నామో కూడా. సో ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి టిఫిన్. ఓకే, సెంటర్లో ఉంది టిఫిన్ సెంటర్, అయితే బెటర్ అని చెప్పొచ్చు ఇక్కడ అలాంటి టిఫిన్. సో ఇప్పుడు కరెక్ట్గా పొల్లేరుకి వచ్చేసి 37 km అయితే గూగుల్ మ్యాప్స్లో చూపిస్తూ ఉంది. అటు ఇటు చూసుకున్న 35 అయినా ఉండొచ్చు, లేదనుకో 38 అయినా ఉండొచ్చు, 39 అయినా ఉండొచ్చు, 40 అయినా ఉండొచ్చు. చింతూరులో బస్ స్టాప్ అనమాట. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది మ్యాటర్ ఏంటంటే అసలుకే సమ్మర్ సీజన్ కదా ఇదంతా. సో ఏమవుతుందంటే ఫోన్స్ ఈ మౌంట్ దగ్గర పెట్టినా అట్లా ట్యాంక్లో పెట్టినా సరే హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో హీట్ వస్తూ ఉంటుంది కదా మనకి. ఆ హీట్ వల్ల ఏంటంటే ఫోన్ ఆటోమేటిక్గా ప్రాసెసర్ హీట్ అయిపోయి క్యామ్ ఆన్ చేసినప్పుడు అసలు ఓవర్ హీట్ కొంచెంసేపు మూసుకొని కూర్చున్న తర్వాత ఆన్ చేయని చెప్పేసి అంటుంది. అందుకని చెప్పేసి జేబులో పెట్టేసిన ఫోన్ని, ఎందుకంటే జేబులో ఉంటే చల్లగా ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రైమరీ వచ్చేసి ఫోనే కదా. ఫోన్ చేయాలన్నా, మ్యాప్స్ చూసుకోవాలన్నా, అదర్వైజ్ ఎడిటింగ్ చేయాలన్నా, అండ్ సినిమాటిక్ షార్ట్స్ వీడియోస్ తీయాలన్నా, ఏదైనా సరే చేయాలన్నా సరే ఫోనే కదా. సో వీడియోస్ అన్నీ ఫోన్తోనే చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అది హీట్ ఎక్కడం వల్ల. అందుకని దాన్ని జేబులో పెట్టేసిన. ఏం పేరు ఇది ఏంటి? శివప్రకాశ. ఓకే, మేము ఇప్పుడున్న డైవర్షన్ ఏంటంటే ఇలా వెళ్తే మారేడుమిల్లి, అలాగనే అడ్డదేలా, రంపచోడవరం అలా వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా. సో ఇలా వెళ్తే మేము సీలేరు వెళ్తాం. ఇక్కడ నుంచి వచ్చేసి మోతుగూడెం 19, డొంకరాయి 43, నర్సీపట్నం 192 ఉంది. మోతుగూడెం 19 ఉంది. అంటే 19 అంటే ఇంకొక 3 km మనకు పొల్లేరు వాటర్ ఫాల్స్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది రోడ్ అంతా. ఇలాగే ఉంటుంది రోడ్ మొత్తం చిన్నగానే. ఏదైనా సరే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూనే వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఇలా వీడియోలో చూస్తే మనకి జస్ట్ నార్మల్గా అనిపించవచ్చు, బట్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ రూట్లోకి వెళ్ళేటప్పుడు అయితే. ఏంటన్నా ఇప్ప పిక్కలయ్యి? ఓకే ఓకే. అవి ఉన్నాయి కదా, అవి ఇప్ప పిక్కలంట. సో వాటితో ఇప్ప నూనె అంటారు కదా. ఇప్పుడేనా లైక్ ఎలా అంటే ఇప్పసారా సంథింగ్ ఇలా మాటలు వస్తాయి కదా, దాంట్లో ఇప్ప నూనె చేస్తారంట వీళ్ళు. ఈ రోడ్ అంతా బాగానే ఉంటుంది కానీ ఎక్కడంటే ఇవంతా రోడ్డు పైకి కిందకి అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో చూసుకుంటూ ఉండాలన్నమాట. సడన్గా గట్టిగా మన వీళ్ళకి తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో అయితే. ముతుగూడెం అయితే వచ్చాం ఇప్పుడే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. పొల్లూరు వచ్చేసి 5 km, సీలర్ వచ్చేసి 54 ఉంది. మోతుగూడెం ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే ముందుగానే ప్రాజెక్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోకండి. సో ఈ యూనియన్ బ్యాంక్ ఉంది కదా, దీని పక్క నుంచి వెళ్తే వీళ్ళ ఆఫీస్ ఒకటి ఉంటుంది, జెన్కో వాళ్ళది. అక్కడ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. అతని దగ్గర పర్మిషన్ తీసుకుంటే గేట్ పాస్ ఇస్తారనమాట. ఏరియా అంతా చూడండి, మొత్తం ఇవన్నీ క్వార్టర్స్. ఈ కట్టడాలు తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక బ్రిటిష్ కాలం నాటి ఆ వెదర్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఈ ఊర్లో నాకైతే. మోతుగూడెంలో ఆఫీస్కి వచ్చామన్నమాట, ఏపీ జెన్కో ఆఫీస్కి. అట్లయితే ఏమైందంటే ఏఎస్ఓ ఉంటారనమాట, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. అతను పాస్ ఇస్తేనే కానీ మోతుగూడెం ప్రాజెక్టు చూడడానికి అయితే అవ్వదు, పవర్ ప్రాజెక్ట్ అయితే. అలా అయితే ఇప్పుడు అతనేమో ఫోన్ అవ్వట్లేదు, నెంబర్ ఇచ్చారు. ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీస్లో లేరు. నాకు తెలిసి మ్యాక్సిమం అతను ఉంటే ప్రాజెక్ట్లో ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఇతనికన్నా కొంచెం పెద్ద అతను ఉంటారంట. సో అతను ఉన్నా అక్కడ పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు మమ్మల్ని అయితే. ఎందుకంటే మేము చాలా లాంగ్ నుంచి వచ్చామండి అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు అక్కడ అతను ఉంటే అడిగి లోనికి వెళ్తాం, లేకపోతే పొల్లేరు వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ నుంచి డొంకరాయి ప్రాజెక్ట్ చూస్తాం ఖచ్చితంగా. ఆ తర్వాత సీలేరు వెళ్తాం, సీలేరు ప్రాజెక్ట్ కూడా చూసుకుంటాం, లంచ్ చేస్తాం. లేట్ చేయకుండా త్వరగా
వెళ్ళిపోతాం. దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రం అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ మోతుగూడెంలో ఒకటి ఉందని చెప్పేసి అది ఇదే అనమాట. సో దీనికి వెళ్ళడానికి అయితే మాకు పర్మిషన్ లేదు. సో అడిగాము కానీ వాళ్ళు ఇవ్వట్లేదు పర్మిషన్ లోనకి అయితే పంపించడానికి. బట్ ఇప్పుడు డొంకరాయి సీలేరులో ఉన్నదానికన్నా ఇదే ఎక్కువ అనమాట. ఎక్కువ వాట్స్ జనరేట్ చేసేది ఇదే అనమాట. సో దీనికి వెళ్ళడానికి అయితే చాయిస్ లేదు. సో మిస్ అయిపోయినాం అనమాట. ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఈరోజు ఏమైందంటే డాష్ అయిపోయింది. అటు నుంచి వస్తాం అనమాట. అటు నుంచి వచ్చిన తర్వాత ఇలా వెళ్ళాలి. సో ఇవ్వలేదు సార్ పర్మిషన్. అక్కడ ఉన్నారు కదా సార్స్, వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇలా వెళ్ళి అడగండి ఇది ఏదని చెప్పేసి అడిగినాం కానీ పని అవ్వలే. చిన్న బాధగా ఉంది, అంతకు మించింది ఏం లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు చూడలేదు నేను. సో దానికోసం మరి కానీ వాటర్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఆ వాటర్ ఫాల్ నుంచి వస్తుంది, పొల్లేరు వాటర్ ఫాల్ నుంచి. సో చూస్తున్నారుగా ఇదే అనమాట. ఈ రూట్లో వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఇలా పొల్లేరు వాటర్ ఫాల్స్కి ఇలా వెళ్ళాలనే ఏమో రూట్ ఏమి ఉండదు. సో ఇది బండ గుర్తుగా ఇది పెట్టేసుకోండి. ఇక్కడ బాగా డౌన్ ఉంటుంది మట్టి రోడ్డుతోనే. సో ఇంకా ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక స్తూపం లాంటిది ఉంటుంది, చూసుకుంటే అర్థమైపోతుంది పక్క నుంచి వెళ్ళాలి. సో ఒక 1/2 కిలోమీటర్ 1 km ఇలా వెళ్ళాలి. వీళ్ళేమో మా వాళ్ళు సూపర్ అబ్బా, ఎంత హార్న్ కొడుతున్నా సరే జమ్మన టర్నింగ్ తిరిగేసారు, వెళ్ళిపోయారు. చూసుకునే తప్ప వాళ్ళే వస్తారు. మంచి ఫ్లోలో ఉన్నారు మా వాళ్ళు, అందుకే అలా వెళ్ళిపోయారు. ఇక్కడ ఆగుదాంలే మనం. ఎదరి వరకు వెళ్ళిపోయారు కదా, చూసుకున్నారంట నేను ఎక్కడ కనబడట్లేదని చెప్పి. వాళ్ళు వచ్చేటప్పటికి నేను చిన్న ఫన్నీ సీన్ చేసిన. ఏంటంటే రోడ్డుకి అడ్డంగా నించొని డాన్స్ చేస్తున్నా. ఓయ్ ఏందయ్యా సూర్య వస్తున్నా. ఏమవలేదు కదా, కట్టేసే ముందుది అది స్టాండ్ అయ్యే ముందు. లేపుతాను ట్రై ఒకసారి బ్రేక్. ఓకే ఎక్కే చెప్తాను, నువ్వు ఎక్కే చెప్తాను. ఈ రా స్ట్రైట్గా ఎక్కిస్తుండేవా? ఓకే సో అక్కడ రాళ్ళు స్లిప్ అయిపోయి సూర్య బైక్ జారిపోయిందండి. నాకు చాలా టెన్షన్ పడ్డా. సో ఇది చూడండి ఎట్లా ఉన్నాయి ఈ రాళ్ళంతా, చాలా షార్ప్గా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా సరే ఫ్రంట్ వీల్ జారకూడదు ఎప్పుడు. బ్యాక్ ఎంత జారినా పర్లేదు కానీ ఫ్రంట్ జారితే ఇంకా ఆడు ఎంత ప్రొఫెషనల్ డ్రైవర్ అయినా సరే కష్టం కంట్రోల్ చేయడం. ఎవడు ఇక్కడ వరకు బండి వేసుకు రాలేదు, మనం మాత్రం వచ్చినాం. సో రైట్ నవ్ అయితే మనం పుల్లూరు వాటర్ ఫాల్స్లో అయితే ఉన్నాం. జస్ట్ సూర్య ఇప్పుడే బైక్తో స్లిప్ అయిపోయాడు. థ్యాంక్ గాడ్ ఏం కాలే. తన క్రాష్ గార్డ్ అండ్ ఏంటది ఇంజన్ అనమాట. సో ఇంజన్ గార్డ్ ఆపేసింది అనమాట, బండికి ఎటువంటి స్క్రాచ్ పడకుండా. అవి రెండే జస్ట్ ఆనుకున్నాయి నేలనైతే. సో ఇప్పుడంటే విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది రైనీ సీజనే, బట్ రైన్స్ ఎక్కువ పడట్లేదు కాబట్టి వాటర్ తక్కువగా ఉంది. చాలా ఎక్కువ మంది వస్తారన్నమాట ఈ వాటర్ ఫాల్ అనేది చూడడానికి. లైక్ నేనే ఇప్పటికి 3 times వచ్చాను, బట్ 2 times కూడా ఇప్పుడు ఇది 3rd 4th time ఎప్పుడో తెలీదు. కానీ ఎక్కువగా వాటర్ అయితే పడట్లే అనమాట. సో చూస్తారుగా. సో అది వాటర్ అయితే ఎక్కువ లేదు. బట్ ఏంటంటే మనకి ఇంకా ఫుల్గా వర్షాలు పడతాయి కదా, సో వరదలు లాంటివి వస్తాయి కదా, అలాంటి టైంలో మంచి ఫుల్గా ఉంటుంది. దాని వీడియో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సినిమాటిక్ షార్ట్స్లో అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి వంటలు కూడా వండేసుకుంటారు. ఇదిగో హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు. కపుల్స్ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా సరే సూపర్ అబ్బా. మొత్తానికి వీడియోలు చేసేద్దాం. ఇదంతా కొత్తగా రోడ్ వేసారనమాట. సో ఈ రోడ్ వేయడం వల్ల ఏంటంటే చిప్స్ అన్నీ పైకి లేచిపోయినాయి, ఈజీగా స్లిప్ అవుతుంది. ఆఫ్ రోడ్ ఉన్నా సరే వెళ్ళే స్పీడ్ 40 అనే ఉంటుంది. ఇక్కడ మరీ దారుణంగా 35 అలా వెళ్ళాల్సి వస్తుంది. ఈ చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్ జారినాయి అనుకో ఈజీగా పడిపోతాం, నో ప్రాబ్లం.
వై జంక్షన్ వచ్చేసి 2 km ఉంది. సో వై జంక్షన్ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ రైట్ తీసుకుంటే మళ్ళీ మోతుగూడెం వెళ్తాక కొండలు చూసినాం అనమాట, చాలా అందంగా ఉన్నాయి. సో ఆ కొండల నుంచి వెళ్తే భలే ఉంటుంది కదా అని చెప్పేసి ఒక థాట్ అనుకున్నాను అనమాట. సో ఆటోమేటికల్గా ఇప్పుడు మేము అదే కొండల నుంచి వెళ్తున్నాం. ఆ కొండలు ఇలా తిరిగి వెళ్ళాలనుకుంటా. సో ఘాట్ రోడ్ నాకు అలవాటే, కానీ ఈ ఘాట్ ఇప్పుడు వెళ్ళలేదు. సో ఈ రూట్లోకి ఇప్పుడు రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. 4 ఓకే. ఏమ్మా ఊరు పేరు 4 డిఫరెంట్గా ఉందిరా ఇది మాత్రం, ఊరు మాత్రం 4 సో సీలర్ వెళ్తున్న రూట్లో మాకు ఈ వాటర్ కనిపించింది అనమాట. ఇదేంటంటే ప్రాజెక్ట్కి వెళ్ళే వాటర్ అనమాట. సో పవర్ ప్రాజెక్ట్కి వెళ్ళే వాటర్. దీన్నమ్మ మంచి ఫోర్స్గా వస్తుంది వాటర్ అయితే, కానీ చాలా నీట్గా వస్తుంది. ఇదంటే నాకు తెలిసి ఫిల్టర్ ఎక్కడ అవుతుంది మొత్తం, కానీ ఎక్సలెంట్గా ఉంది అబ్బా ఇది మాత్రం. సో ఇక్కడ వాటర్ చూడండి ఒకసారి, చాలా ఫోర్స్గా వెళ్తుంది, చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. అంటే లైక్ బ్లాక్ కలర్లో కింద నాసు ఉండడం వల్ల ఇదంతా బ్లాక్గా కనిపిస్తుంది, కానీ వాటర్ అయితే క్లియర్గా అనమాట. అసలు చిన్న తుక్కు లేదు, ఏమీ లేదు, ఫోర్స్ మాత్రం వెళ్తుంది. పడితే మాత్రం అయిపోయింది. ఈత వచ్చినోడు మాత్రం అలా ఒడ్డుకి రాగలడు, మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికంటే ఇందాక ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాం కదా చూడడానికి అని చెప్పేసి, ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో బైక్స్ లైనప్ ఇట్లా పెట్టేసినాం. అమ్మ చూడండి వాటర్ ఒకసారి, ఏమీ రా బాబు ఇది ఇట్లా ఉన్నాయి. చూస్తూ ఉంటే నాదొక పులకరించిపోతుంది ఒళ్ళంతా, అలా ఉన్నాయి. చిన్న డైవర్షన్ ఒకటి తీసుకున్నాం. సో ఏవిపి డ్యామ్ అని చెప్పేసి ఉంది. అది కూడా ఏంటంటే ఏపీ జెన్కో సంబంధించినది. ఏపీ జెన్కో అంటే ఏంటంటే ఈ పవర్ ప్లాంట్లు దీనికి సంబంధించింది అనమాట ఇదంతా కూడా. డొంకరా ఇంకా మేము వెళ్ళలేదు. సో డొంకరాకి వెళ్ళక ముందే మాకు ఈ రూట్ అనేది తెలుసు. ఇంత చూసిన పవర్ కెనాల్ ఇదే కదా. సో ఈ పవర్ కెనాల్ అలా వెళ్తుంది అనుకుంటా. ఆ డ్యామ్ నుంచి ఇదంతా కూడా సపరేట్ అవుతుంది అనుకుంటే. ఈ వాటర్ ఎట్లా వెళ్తుందో అలాగే వెళ్ళి ఇలా తిరిగి వచ్చింది ఈ వాటర్. అక్కడి వరకు వెళ్తున్నాం. పంపిరా. వా అరే ఇక్కడ నుంచి ఇదంతా వాటర్లో ఇక్కడ కలుస్తుందా ఈ డ్యామ్కి? సూపర్ బాబా. భద్రాచలం నుంచి వస్తాం సార్. జస్ట్ మామూలు చూసేసి వెళ్ళిపోతాం. ఎవరు రానివ్వట్లేదండి, బండి ఒప్పుకొని పంపిస్తాం, కానీ మా ఏజ్ గారిని అడిగితే పంపుతారు. అవునా? ఓకే సార్. చూసి వెళ్ళిపోతాం. జస్ట్ చూసి వెళ్ళిపోతుంటారు, గొడవ పెడుతున్నారు వాళ్ళు. అంటే చాలా దూరం. ఓకే అంటే చాలా దూరం నుంచి వచ్చామన్నా దానికోసం. మీరు వచ్చారు, వచ్చి భద్రాచలం దర్శనం చేసుకుని అదే అర్థమైందిలేండి. ఇక్కడ ఒక పవర్ కెనాల్ ఉందన్నమాట. ఆ పవర్ కెనాల్ దగ్గర ఉన్నాం డొంకరాయి వెళ్ళే రూట్లో. మేము ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి అడిగారు. వాళ్ళ సారి ఫోన్ చేసి చెప్పారనమాట, ఇట్లా వచ్చారండి వైజాగ్ నుంచి స్టూడెంట్స్, పంపించాలా వద్దా అని చెప్పేసి. అంటే అసలు వద్దు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంకా వీళ్ళైతే మాకు సరే ఇక్కడ దాకా వచ్చారు కదా జస్ట్ చూడండి అంతే అసలు అని చెప్పేసాను. సార్ ఒక జస్ట్ మామూలుగా ఫోటోలు తీసుకుంటాం. ఫోటోలు అసలు అలౌ చేయలేదు, బట్ రిక్వెస్ట్ చేసుకున్నాం. సరే తీసుకోండి అనేసి అన్నారు. సో ఇప్పుడు ఇది ఉంది కదా మనం ఉన్న ఏరియా అంతా కూడా సముద్ర మట్టానికి 940 అడుగుల ఎత్తులో ఉంది. ఇది అంటే సీలో 940 feet ఎత్తులో ఉంది. అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు ఈ కెనాల్ ఉంది కదా పవర్ కెనాల్. సో ఇదంతా కూడా ఏంటంటే 40 అడుగుల జస్ట్ లోతు ఉందన్నమాట. ఇది 40 అడుగుల లోతు. బట్ చాలా చూసుకుంటే దీన్ని ఎంతలా కట్టారు. ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఈ వాటర్ మళ్ళీ అలాగే ఇందాక చూసాం కదా అక్కడ ఏదంటే మోతుగూడెం దగ్గర పవర్ ప్రాజెక్ట్ దానికి వెళ్తుంది అంటే ఇది. కానీ భయం వేస్తుంది. ఇక్కడ నుంచి ఈజీగా సూసైడ్ చేసుకుంటే చచ్చిపోతారు అబ్బాయి ఎవడైనా బతకలేదు. ఎందుకంటే అదంతే. ఇవన్నీ గేట్స్ అనమాట. సో ఇక్కడ వాటర్ మొత్తం ఆపేది ఇదే గేట్సే. అక్కడ కొంచెం లైట్గా వదిలేస్తారు. సో ఈ వాటర్ అంతా కూడా అది అక్కడ నుంచి అలా వస్తుంది. అదేమో ఈ వాటర్ మీద చూసాం కదా పవర్ కెనాల్, ఇది ఇలా వస్తుంది అనమాట. ఇంకా అవతల ఉంది కదా అది వచ్చేసి మనకు సీ లేయర్ నుంచి వస్తుంది ఆ వాటర్ అంతా అలా. ఇవన్నీ కూడా ఏంటంటే క్వార్టర్స్ అనుకుంటాను మేబీ. సో వీళ్ళకి ఇక్కడ ఉండే సదుపాయాలన్నీ ఉన్నాయి, ఎందుకంటే కరెంట్ ఇక్కడ తయారవుతుంది కాబట్టి. ఇక్కడ ఉండే పీపుల్స్కి మొత్తం బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ. సో ఇదైతే గేట్ వేసేసి ఉంది. ఎట్టా వెళ్ళాలి? సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా ఉన్నారా?
వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తారు మీరు? డ్యామ్ వరకు వెళ్ళి చూసి వస్తాం. మరి ఇక్కడ ఈ గారికి ఒక మాట చెప్పాలి కదా, మీరు టూరిస్ట్ చూడడానికేనా? చూడడానికండి. ఒకసారి చెప్పండి. అంటే మీది ఎక్కడ? అడదేలండి. అయితే మేము డ్యామ్కి అయితే వెళ్తున్నాము. సో పవర్ ప్లాంట్కి వెళ్ళాలంటే లెటర్ పెట్టి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా తలపోటు ఉంది ఇవన్నీ చేసుకొని వెళ్ళి. ఇది అంతా దీన్ని చూడాలంటే ఇలాంటి టైంలో, అంటే కోవిడ్ కదా బాగా, సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు డ్యామ్కి ఎవరెవరో వస్తున్నారు, ఎవరో వెళ్తారు. ఇప్పుడు కొంతమంది వినాశకారులు అంటారు కదా, అంటే ఏదైనా పాడు చేయడానికి కొంచెం మంది ఉంటారు కదా, ఎవరు ఎలాంటిలో వాళ్ళకి తెలియదు కదా. కోవిడ్ టైం కాబట్టి ఇంకెవరిని ఎలా చేయట్లేదు అసలు. ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు కోవిడ్ వచ్చిందంటే మొత్తం చాలా నష్టపోతారు వాళ్ళైతే. సో దానికోసం అని చెప్పేసి పంపించట్లేదు. ఇప్పుడు మేము డ్యామ్ చూస్తాం, ఆ తర్వాత కుదిరితే మా బాగా లక్కీగా ఫోన్ అయితే బాగున్నాం చూడడానికి ఉన్నాం. సో ఇదంతా చూసారుగా, మొత్తం వాటర్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ వాటర్ని. నాకు తెలిసి ఆ ఎదరు ఉంది కదా, అది అక్కడ నుంచి అదంతా అలా వెళ్తుంది. సో వేస్ట్ వాటర్ అంతా కూడా డ్యామ్ నుంచి వదిలేస్తూ ఉంటారు. గేట్స్ ఉంటాయి కదా. ఎక్సలెంట్ ఘాట్ రోడ్ ఇది కూడా. మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా ఇది. అసలు ఈ కొండల్లోకి వాటర్ రావడం, వీళ్ళు ఇక్కడ డ్యామ్లు కట్టడం, ఏ రకంగా కావాలో ఆ రకంగా ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం. అది యాక్చువల్గా ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి మనకు ఇలా జరుగుతుందనమాట. వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర సంపద దోచుకోవడానికి వచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళు నిర్మించుకొని, అలాగే వాళ్ళ కోసం వాళ్ళు నిర్మించుకున్నవి మనకు ఉపయోగపడుతున్నాయి. అలాగే వెళ్తూ వెళ్తూ ఏదో మంచి చేయాలని చెప్పేసి చేసుకున్న వాటికి కూడా ఉపయోగం ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో మన దగ్గర ఇంజనీర్లు చాలా తక్కువ. సో చేద్దామన్నా సరే అంత మన దగ్గర సంపద ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని స్టేజ్లో ఉండేము అప్పుడు. సో వాళ్ళు కొంచెం వాళ్ళు ఎక్కువ మొత్తంలో దుబ్బేసి తక్కువ మొత్తంలో ఇలాంటి మంచి పనులు చేసి వెళ్ళిపోయారు అనుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి కిందకి చూస్తే చాలా డేంజర్గా ఉంది ఇదంతా. అమ్మ ఎన్నెన్ని కొండలు ఉన్నాయి రా బాబు, మొత్తం హిల్స్ అన్నీ. అమ్మ వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఇది ఎంత అందమైన లొకేషన్స్. మేము వచ్చేసి అక్కడికి వెళ్ళాలనుకుంటాను మేబీ, బట్ ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని పంపించట్లేదు. అంటే ఎవరో ఆఫీసర్ వస్తున్నారు, సో అతను రావడం వల్ల ఏంటంటే మాకు వెళ్ళలేదన్నమాట. అతను వెళ్ళిన తర్వాత అయితే మీకు పంపిస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ మాకు ప్రస్తుతానికి అయితే లేట్ అవుతుంది. అంటే మేము కొట్టాల్సిన డెస్టినేషన్ చాలా ఉంది ఇంకా. సో ఇదంతా మిస్ అయిపోతుందని చెప్పేసి వెళ్తున్నాం. ఇప్పుడు వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా, ఇది చాలా చిన్నది అనమాట చెప్పాలంటే. నాకు తెలుసు సీలేరు కన్నా మోతుగూడెం కన్నా చాలా చిన్నది ఇలా ఉంది డొంకరాయి అనేది. ఇదే అనమాట ఇక్కడ విషయం. ఏంటంటే ఇది వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా చాలా టర్బైన్స్ ఉంటాయి. టర్బైన్స్ నుంచి ఫాస్ట్గా అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోన సంథింగ్ ఏ ఉంటాయి అనమాట, అవి తిరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఎన్నో ఉన్నట్టున్నాయి, నాకు తెలిసి 3 ఉన్నట్టున్నాయి, 3-2 ఉన్నాయి మొత్తానికి. అవి తిరుగుతూ ఉంటాయి ఫాస్ట్గా. ఆ తిరగడం వల్ల ఏంటంటే సో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఇది కాలువ గుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇందాక మనం ఒక కాలువ చూసినాం కదా, ఇది వెళ్ళేసి దాన్ని కలుస్తుంది. నాకు తెలిసి పవర్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, సో పవర్ని అంతా దాంట్లో ట్రాన్స్ఫార్మర్ లాంటి దాంట్లో పవర్ని మొత్తం స్టోరేజ్ చేస్తారనమాట. సో స్టోరేజ్ చేసి దాని నుంచి ఇంకా అలా 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 స్టోరేజ్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంది కరెంట్ అనేది. సో ఇదనమాట. ఇది అయితే పై వ్యూ నుంచి చూడడానికి అయితే అవుతుంది. అలాగే సీలర్ కూడా అవుతుంది అనమాట. ఐ థింక్ మోతుగూడెం కూడా అవుతుంది, బట్ మోతుగూడెం ఇప్పుడు కాకపోయినా సరే ఏదో ఒక రోజు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తానికి. సో ఇది దీనికైతే వాటర్ అక్కడికి వెళ్తుంది కదా, సో అదైతే ఇప్పుడు లేదు. కానీ సీలర్లో అయితే వ్యూ ఉంటుంది అనమాట చూడడానికి. అలా అంతా కూడా కారుతుంది అనుకుంటాను. మొత్తానికి సెటప్ చేస్తున్నారు అనమాట, వాటర్ అనేది కింద కారకుండా. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2 వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.